హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు మేము ఇంక నుంచి ఎవ్రీ సండే బయటికి వెళ్ళి ప్లాన్ వేసాం. ఇది 1 డే ట్రిప్ ప్లాన్. అన్ని టెంపుల్స్. ఫస్ట్ వచ్చేవరకు మేము నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. కొంచెం ఎర్లీగానే వెళ్ళాం, ఒక 7:30 కల్లా వెళ్ళిపోయాం. కానీ దర్శనం 8:45కి. ఇంక అక్కడే వెయిట్ చేసి దర్శనం చేసుకొని వచ్చాం. దర్శనానికన్నా ముందు మీరు హ్యాండ్లో కొంచెం చేంజ్ పెట్టుకోండి. అంటే అర్చన చేపిస్తారు. కోకోనట్ నాట్ అలౌడ్. సో ఓన్లీ అర్చన. 5 రూపీస్ చేంజ్ ఇస్తేనే వాళ్ళు అర్చన టికెట్ ఇస్తారు అన్నమాట. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా ఫ్రీగా చూపిస్తారు. నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేసెస్ మొత్తం మౌంటైన్ లోపలే ఉండేది. మౌంటైన్ దగ్గర, ఫుల్ మౌంటైన్స్, చాలా పీస్ఫుల్గా ఉండేది. ఇది సింగిల్ కోన నరసింహస్వామి ఉంటుంది. అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ టైప్లో ఉండేది. మీరు వెళ్ళేటప్పుడు కొంచెం షార్ట్స్ అయినా బట్టలు అయినా తెలుసుకోవాలండి. కంపల్సరీ మీకు స్నానం అనిపించింది. ఒక 11 o'clock మార్నింగ్ వెళ్తే నీరు కొంచెం క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ మనం సొరకాయ స్వామి, ఈ టెంపుల్ చాలా ఫేమస్. మనకి ఒళ్ళు నొప్పులు ఏమైనా ఉంటే, ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ దేవుడి దగ్గర బాగా దండం పెట్టుకొని, నాకు నిప్పు దగ్గర అమ్మసాయం చేస్తున్నాను చూసారా, అట్లా చేసుకోండి. చాలా ఫేమస్ టెంపుల్. ఆ సొరకాయ బాబా వాడిన వస్తువులు. టెంపుల్ మొత్తం సొరకాయలే, అన్ని సొరకాయలే. ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు నేను నవ్వేసా. అప్పుడు మనకి ఈ స్వామి గురించి ఏం తెలియదు కాబట్టి, ఈ పని తెలుసుకున్నాం కాబట్టి ఫుల్ రెస్పెక్ట్. ఆ బూడిదని మనకి ఎక్కడ నొప్పి ఏమైనా అనారోగ్యాలు ఉంటే దాన్ని పూసుకోండి. అక్కడే 1 PM అన్నదానం చేస్తారు. కంపల్సరీ అన్నదానం చేయాలి మీరు. నెక్స్ట్ వన్ ఓన్లీ కైలాస కోన. మన ఎక్స్పెక్టేషన్కి చాలా తక్కువ. మనం ఏదో పెద్ద వాటర్ ఫాల్స్ కానీ బాగా ఫీలింగ్, ఫుల్ నేచర్, ఫుల్ గ్రీనిష్, బాగా పీస్ఫుల్గా చెప్తాను. ఖాళీగా ఉండదు.
కడుతూ ఉంటాయి.